369 అని టెక్స్ట్ అందరూ ఒకసారి 369 అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. చాలా పవర్ఫుల్ నెంబర్ అండి ఇది. సో అగ్రిమెంట్కి ఏదైనా కావాలా, లేకపోతే అర్జెంట్గా మనీ కావాలనుకున్నారు, నీకు ఏది కావాలో అది నా దగ్గరికి వచ్చి నా అవసరం తీరినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లేదా నా పర్ మంత్ ఇన్కమ్ 2 lakhs రూపీస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇలా నీకు ఏ కోరిక కావాలో అది వచ్చినట్టుగా 3 సార్లు, ఎప్పుడు బిఫోర్ ద బ్రేక్ఫాస్ట్ 3 times, అండ్ బిఫోర్ ద లంచ్ టైం 6 times, అండ్ బిఫోర్ ద డిన్నర్ టైం 9 times. అందుకే 369 369 times. అలా ఈజీగా గుర్తుండడానికి కూడా. అలా రాయడం వల్ల కొంతమంది అసలు నిజంగా రిజల్ట్స్ వచ్చాయండి, ఎంతో మందికి రిజల్ట్స్ వచ్చినాయండి. సో మన క్లాస్ లోకి రావడం వల్ల ప్రాక్టీస్, నేను చెప్పబోయే మెథడ్స్ ఉన్నాయి కదా, విచ్ ప్రాక్టీస్ చేయడం వచ్చే రిజల్ట్స్ ఏం చూడండి. ఇక్కడ సుధారాణి గారికి చూసినట్టయితే, గురూజీ గారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞత, పాదాభివందనం. ఈ రోజు నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక స్కీమ్ అగ్రిమెంట్ జరిగింది, 4,80,000 అగ్రిమెంట్ ఓకే సైన్ చేశారు. వావ్ గ్రేట్ కంగ్రెస్. ఇలా చాలా రిజల్ట్స్ అనేది మన దగ్గరకు రావడం జరిగింది. అంటే చెప్పాలి అంటే ఎక్స్పెక్ట్ చేయండి తనకు వచ్చింది. సో ఎలా వచ్చింది, ఎలా పాసిబిలిటీ అవుతుందంటే చూడండి, అవకాశాలు అందరికీ వస్తాయండి, బట్ ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే విన్ అవుతారు. ఇక చూడండి, నీ ప్రయత్నాన్ని వదిలేసిన మరుక్షణం విజయం వేరొకరు సొంతం అవుతుందని మరొకరు. ద మూమెంట్ యూ గివ్ అప్ ఇస్ ద మూమెంట్ యూ లెట్ సమ్ వన్ ఎల్స్ విన్. అంటే ఒక అతను ఆపర్చునిటీ ఉంది మేడం, బాస్కెట్ బాల్ లో వేయాలి ఆపర్చునిటీ, అతను మిస్ చేసుకుని వస్తున్నాడు. సో అది చూడ అక్కడ అదర్స్ టాలెంట్ అండి వెళ్ళేస్తున్నారు. సో వాళ్ళు వేయడానికంటే ముందుగానే నువ్వు అవకాశాన్ని ఉపయోగించుకో. ఇప్పుడు యూనివర్స్ చాలా మంది అడుగుతారు, యూనివర్స్ అడిగితే నేను మనీ అడిగితే ఎలా వస్తుంది సార్ మనీ అంటారు. మనీ ఏమి ఇవ్వదండి, యూనివర్స్ అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలని నైపుణ్యాలతో ఉపయోగించుకోవాలి. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇద్దరు ఉన్నారండి. ఫస్ట్ పర్సన్ కి హార్ట్ బ్రోకెన్ అని చెప్పేసి బాధపడుకుంటుంది, బట్ సెకండ్ పర్సన్ నిజం చెప్పాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఫేస్ లో ఏముంది, స్మైల్ ఉంది. సో సమస్యలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. చిన్న చిన్న సమస్యలకే బెంబెలెత్తిపోయేవారు, ఎన్ని సమస్యలు నవ్వుతూ ఉండేవారికి తమ బాధ అర్థం కాదనుకుంటారు. బట్ నిజం చెప్పాలంటే సెకండ్ పర్సన్ కి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. నవ్వినంత మాత్రాన వాళ్ళకి ఇష్యూస్ లేవని కాదు, బట్ వాళ్ళకి ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, మన విధానం బట్టి ఉంటుంది. నేను హ్యాండిల్ చేయగలను అని అనుకుంటే మాత్రం డెఫినెట్ హ్యాండిల్ చేయాలి. ఇక్కడ కూడా మనీ సంపాదించేటప్పుడు కూడా వస్తాయి ఛాలెంజ్, రావని కాదు, ఎన్నో ఇష్యూస్. ముందుకెళ్తున్న క్రమంలో మనం ఒకటి అనుకుంటామండి హరిత గారు, ఈ అనుకున్న క్రమంలో మనం ముందుకెళ్తూ ఉంటాం. ఎన్నో అవరోధాలు వచ్చినప్పటికీ కూడా నేను విజయ తీరాలను చేరుకోగలను అని ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం మన లోపల ఉంటాయో, ధైర్యం ఉంటాయో, మనం అనుకున్న ప్రతిదీ సాధిస్తాం. ఏ సమస్య ఉన్నా దాన్ని సాల్వ్ చేస్తారా? ప్రతి ఇష్యూకు సొల్యూషన్ అనేది వస్తుందండి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే మేము అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆ వెబినార్ కి రిజిస్ట్రేషన్ అవుదాం అనుకుంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కామెంట్ సెక్షన్ లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. లేదా సీట్స్ అనేది తక్కువగా ఉంది, ఎందుకంటే ఇదివరకు ఏది రష్ లేకుండా ఇప్పుడు విపరీతమైన రష్ ఉందండి. సో ఈ రష్ కోసం ఏం చేస్తున్నామంటే ప్రతి బ్యాచ్ లో కొన్ని లిమిటెడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికైతే స్పాట్ గా మీరు రిజిస్ట్రేషన్ అవుదాం అనుకుంటే మాత్రం వెంటనే డిస్ప్లే అవుతున్న ఎవరికి కాల్ చేసి మీ సీట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి.